ముందుగా చింత చిగురికి ఉన్న కాడలన్నీ తీసుకోవాలి. చింత చిగురును చేతిలో పెట్టుకొని నలిపితే కాడలు అలాగే ఆకులు సెపరేట్ అయిపోతాయి. ఇలా కాడలు సెపరేట్ చేసుకుని ఆకులు శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లో 1 కప్పు కందిపప్పును కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టమాటాలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకుని తగినన్ని నీళ్లు వేసుకుని మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 2 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 5 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి గరిటతో బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో 1.5 గరిటె నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఒక 8 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. తర్వాత ఒక 5 ఎండుమిర్చిల ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. నా దగ్గర జీలకర్ర పొడి ఉంది కాబట్టి పప్పులో కొద్దిగా వేసుకున్నాను. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురు పప్పు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.